ఏంటి పిచ్చి చూపులు చూస్తున్నావు? పద. డబ్బులు బాగా గట్టిగా కట్టించుకున్నారు. డబ్బులు గిట్టుబాటు అయ్యేలా కాస్త గట్టిగా చదవాలి మరి. డబ్బులు తక్కువగా కట్టరా, కొంచెం తక్కువగా చదువుతాను. అప్పుడప్పుడు భయం వేస్తుంది నాకు, ఈ తెలివితేటలతో ఎస్ఐ ఎలా అవుతావా అని. ట్రై చేస్తాను లేరా. పద. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ప్రేమ సార్, న్యూ అడ్మిషన్. ఓకే, ప్లీజ్ కమ్ ఇన్. వెళ్ళు. వినపడలేదా? లేదంటే అర్థం కాలేదా? క్లాస్లోకి రమ్మంటున్నారే, వెళ్ళు. భయం వేస్తుందిరా. నీ మేధస్సుని, నీ తెలివితేటల్ని చూసి వాళ్ళు భయపడాలి బంగారం. నువ్వెందుకు భయపడ్డావు? ధైర్యంగా వెళ్ళు. అది కాదురా, కొత్త అట్మాస్ఫియర్, ఒక్కళ్ళు కూడా తెలిసిన వాళ్ళు లేరు. బోల్డంత కంగారుగాను బెదురుగాను ఉంది. ఈ ఒక్కరోజుకి నువ్వు కూడా నాతో పాటు క్లాస్లో నా పక్కన కూర్చోవచ్చు కదా. అప్పుడు లెసన్స్ విన్నందుకు నన్ను కూడా ఫీజు కట్టమంటారు. బాబోయ్, అదొక సునామీ ఉంది కదా. కాసేపు క్లాస్లో కూర్చుంటే అందరూ ఫ్రెండ్స్ అవుతారు. వెళ్ళు, వెళ్ళు. వెళ్ళు ప్రేమ, వెళ్ళు. అదేంటయ్యా, క్లాస్కి రావడానికి ఎల్కేజీ పిల్లల కంటే ఎక్కువగా భయపడుతుందేంటి? నా భార్యని వాళ్ళింట్లో అంతఃపురంలో యువరాణిలా పెంచారు సార్. అందుకే కొత్త ప్రదేశానికి వచ్చిన తర్వాత ఫస్ట్ తను భయపడుతుంది, కొన్ని రోజులు పోయాక మనల్ని భయపెడుతుంది. వైఫ్ని చదివిస్తున్నావా? గ్రేట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. ప్రేమ, నువ్వొచ్చి ఇక్కడ కూర్చో. ప్రేమ, బెస్ట్ ఆఫ్. ఆ తింగరిది అసలే కంగారుకి పర్యాయపదం లాంటిది. ఊరికే టెన్షన్ పడుతుందేమో. నా బంగారం చదువుల సరస్వతి కొట్టేస్తుంది. ఎస్ఐ పోస్టు షూర్గా కొట్టేస్తుంది. బాబోయ్, జాబ్ కొట్టేస్తుంది అనుకుంటే కొనికి బాటలు పడుతుంది ఏంటి? ఎస్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ముఖ్యంగా యాప్టిట్యూడ్. ఎక్స్క్యూజ్ మీ సార్, 1 minute. ప్రేమ, క్లాస్ రూమ్ లోకి కాఫీ ఏంటయ్యా? పాటలు తనకి జోలపాట్లా వినిపిస్తాయి సార్, అందుకే నిద్ర రాకుండా ఉండటం కోసం. బంగారం, కునుకు తీసి తీసి బాగా అలిసిపోయావు. ఓ పెగ్గు కాఫీ వేయమ్మా. రే రే, కాఫీ వద్దు, ఏమి వద్దు, వెళ్ళరా. అయ్యో, ఏం పర్లేదు, తాగు. ఇంకొంచెం బాగా నిద్రపోతావు. అదే బ్రెయిన్ షార్ప్ గా పనిచేసి సీరియస్ గా లెసన్స్ వింటావు. తాగు. వెళ్ళవయ్యా బాబు, బయటికి వెళ్ళు. సారీ గైస్, ప్లీజ్ కంటిన్యూ. యూ పీపుల్ క్యారీ ఆన్. నేను వెళ్తాను. సారీ. సైలెన్స్, సైలెన్స్. క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ప్లీజ్ సార్, ప్లీజ్ కంటిన్యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. మార్నింగ్స్ లేవడం అలవాటు చేసుకోండి. హై జంప్స్, లాంగ్ జంప్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. క్లాస్ రూమ్ ని సినిమా హాల్ చేస్తున్నావు కదయ్యా. అంటే మధ్య మధ్యలో తింటూ తాగుతూ తింటూ తాగుతూ ఉంటే శ్రద్ధగా లెసన్స్ వింటుంది కదా సార్, అందుకే. తను వచ్చిన దగ్గర నుంచి తినడానికి తాగడానికే సరిపోయింది.
ఇక లెసన్ ఎక్కడ వింటుంది నా బొంద? ఆ, నువ్వు తినేసి రే అందరు నవ్వుతున్నారా? క్లాస్ అయిపోగానే కాల్ చేస్తాను, నువ్వు వెళ్ళిపో. ఆ, పర్లేదు కదా? పర్లేదురా. ఆ, ధైర్యంగా ఉంటావు కదా? లెసన్స్ వింటావు కదా? అబ్బా ఉంటాను, వింటాను, నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళరా ప్లీజ్ వెళ్ళు. ఆ, ఉమ్. ఓకే. ఆ, అవన్నీ తినేసి వెళ్ళు ఓకే. ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్ గైస్. బాయ్. సారీ సార్, మీరు కంటిన్యూ చేయండి. కంటిన్యూ. సార్ సారీ సార్, ప్లీజ్ కంటిన్యూ. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. ఏంటిది? రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చి బిల్ పాస్ చేస్తే దీని మీద మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్. అందుకోసం కృతజ్ఞతగా మీకు స్మాల్ గిఫ్ట్ సార్. ధనలక్ష్మిని ఎక్కువసేపు వెయిట్ చేయించొద్దు సార్, అట్టవుతుంది సార్. సార్ ఏంటి సార్ ఇది? ఎవరైనా చూస్తారు. ఏ గురుమూర్తి ఇటు రావయ్యా. వస్తున్నాను సార్. చెప్పండి సార్. ఇట్రా. ఏ గురుమూర్తి, ఏంటయ్యా ఇది? అందరూ ఇక్కడే ఉన్నారు. సార్ మీరు ఆ ఫైల్ ఇటు ఇవ్వండి. సార్ గిఫ్ట్ భారీ మొత్తంలో ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి, అవకాశం వచ్చినప్పుడే వెనకేసుకోవాలి. ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం సార్. ఏం పర్లేదు, సంతకం పెట్టేయండి. మనిషి అనేవాడికి నీతి, నిజాయితీ, న్యాయం అనేవి ప్రాణం కంటే ముఖ్యం. ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా వాటిని తప్పకూడదు. తప్పితే ఒకవేళ మనం మనిషిగా బ్రతికున్నా కూడా సార్ కాంట్రాక్టర్ వెయిట్ చేస్తున్నాడు, సైన్ పెట్టండి సార్. పెట్టండి. థ్యాంక్ యూ సార్. సార్ సక్సెస్ సార్, తీసుకోండి. సార్ మా సార్తో చాలా పెద్ద రిస్క్ చేయించారు. తేడా వస్తే జాబ్ అయిపోతుంది. పోతే అతని జాబే కదా పోయేది. నా పని అయిపోయిందా చాలు. ఇదిగో. థ్యాంక్ యూ సార్. మ్మ్. తీసుకోండి. శ్రీరామ కాఫీ అడిగారు, ఇస్తుంటే తీసుకోకుండా అలా చూస్తున్నారు ఏమిటో. నాకు బోల్డ్ అంత సిగ్గానే విషయం తెలిసి కూడాను. అది కాదు బుజ్జమ్మ, నేను కాఫీ అని అడగబోతున్నాను. మరి నేను అడగబోతున్న విషయం నీకు ముందే ఎలా తెలుసు? అంటే అన్నానంటారు గాని 25 ఏళ్ల కాపురం, మీ మనసు నాకు తెలీదా ఏమిటి? అయినా అడిగాక తెచ్చిస్తే అందులో గొప్పతనం ఏముందంట నా బొందా? అర్థం చేసుకుని తెచ్చిస్తేనే కదా ప్రేమ ఎంతుందనేది తెలిసేది. తాగండి. ఈరోజు కాఫీ ఏంటి ఎంత బాగుంది? అంటే ప్రేమ అంత ఎక్కువైందన్నమాట. శ్రీరామ నా ప్రేమ ఈరోజు కొత్తగా ఎక్కువ అవడం ఏమిటంట? 25 ఏళ్ల నుంచి పంచదార కంటే తీయగా, తేనె కంటే మధురంగా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది సుమి. ఏంటి పాలు పంచదార తేనె నూనె అంటున్నారు? కొంపదీసి కిరాణా కొట్టేమని పెడుతున్నారా ఏంటి? ఏయ్ అంటే అన్నానంటావు గాని నువ్వు ఇప్పుడు రావాలా? పానకంలో పుడకలాగా మా మొగుడు పెళ్ళాల్ని కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా? మీ రొమాన్స్ కి డిస్టర్బ్ అయిందా? అవును. చి, 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 చి. కాదు. ఏయ్ ఏంటి ఆ మాటలు? సిగ్గు లేకుండా.
అత్తతో కోడలు ఇలా మాట్లాడకూడదే, అంత బాగోదు. అత్తకి కోడలు భయపడాలే. ఉమ్, ఆ? ఏంటి మీకు భయపడేది? ఏంటి అత్త కోడలిద్దరూ తెగ చెవులు కోరుకుంటున్నారు? అది అదే మావయ్య మీ రొమాన్స్. ఏయ్! ఏమీ లేదండి. మీ ఆయన అసలుకే చాలా మొండోడు కదా. ప్రేమ పోలీస్ కోచింగ్ కి వెళ్ళడానికి ఒప్పుకున్నారంటే ఖచ్చితంగా భూకంపమో సునామీనో వస్తుందని అంటుందండి. మామూలుగా ప్లేట్ గిన్నె మార్చలేదుగా. ఏయ్, సింహం దగ్గర నీ చిందులు. హ్మ్? ఒక రకంగా నేను నీకోసమే ఒప్పుకున్నాను బుజ్జమ్మ. ఏంటి, నా కోసమా? అవును బుజ్జమ్మ, ఈ 25 నువ్వు నా కోసం ఈ ఇంటి కోసం బ్రతకడం తప్ప నీకోసం ఎప్పుడూ బ్రతకలేదు. అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడూ ఏదీ అడగలేదు. అందుకే ప్రేమ చదువు గురించి నువ్వు బ్రతిమలాడుతుంటే చూడలేక కాదనలేకపోయాను. ఏమండి, నా కోసమే అయితే నాదొక చిన్న ఇష్టం ఉంది, చెప్పనా? తీరుస్తారా? చెప్పు. ఏం లేదండి, ఈసారి మా అమ్మ పుట్టినరోజుకి తీసుకొచ్చి బర్త్డే చేయాలని చాలా ఆశగా ఉందండి. అందుకు నేను ఎప్పుడైనా కాదంటున్నా బుజ్జమ్మ? కానీ మీ వాళ్ళు ఒప్పుకుంటారా? మీ అమ్మను మన ఇంటికి పంపిస్తారా? చూడు బుజ్జమ్మ, హలో వేదవతి గారు, మీరు అసలు అత్తగా మీ బాధ్యతల్ని కరెక్ట్ గా నిర్వర్తిస్తున్నారా చెప్పండి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేను అత్తగా బాధ్యతల్ని కరెక్ట్ గా నిర్వర్తించలేకపోవడం ఏంటే? ఆ కోడలు ఆఫీస్ నుంచి వచ్చి ఇంతసేపు అయింది, కనీసం కాఫీ పెట్టి ఇవ్వాలని తెలీదా మీకు? ఆ ఏంటి, నేను నీకు కాఫీ పెట్టివాలా? ఆ ఎంతసేపు మొగుడికి సేవలు, మొగుడితో రొమాన్స్ గురించే కాదు, కాస్త కోడల్ని కూడా పట్టించుకోండి. త్వరగా కాఫీ తీసుకొచ్చివ్వండి. ఆ శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ఇది నా కోడలు కాదు, అత్తలా తయారైంది. మన ముద్దపప్పు పెళ్ళాం అసలే అమాయకురాలు. టెన్షన్తో లెసన్ సరిగ్గా వినిందో లేదో. అందుకే ఈ రోజు నేర్చుకున్న లెసన్స్ అన్నీ గబగబా చెప్పేస్తాను. ప్రేమ అంటే ఏంటో అప్పుడు వారికి. ఇంతకీ నా మొగుడు గారు ఎక్కడ? కాబోయే ఎస్ఐ గారు ఎక్కడున్నావమ్మా? అన్నోన్ నంబర్ ఎవరై ఉంటారు? హలో, ప్రేమ గారా? అవునండి, మీరెవరు? మోపుదేవి పోలీస్ స్టేషన్ ఎస్ఐని. మాట్లాడ లాడ్జ్లో స్టే చేశారా లేదా? సమాధానం చెప్పరేంటి? ఆ రోజు మీరు స్టే చేసిన లాడ్జ్ దగ్గరికి రండి. ఎందుకు సార్? సరిగ్గా మీరు స్టే చేసిన రోజే ఆ లాడ్జ్లో ఒక నేరం జరిగింది. ఆ కేసుకు సంబంధించి మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. వెంటనే బయలుదేరి వచ్చేయండి. కేసు ఏంటి సార్? అవన్నీ కాన్ఫిడెన్షియల్, చెప్పకూడదు. అది కాదు సార్, అసలు ఆ కేసు ఏంటో, నన్నెందుకు రమ్మంటున్నారో, నన్నేం ఎంక్వైరీ చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదు. ఎంక్వైరీ అని చెప్పాను కదా. మర్యాదగా వచ్చి ఎంక్వైరీకి సహకరించండి, లేదంటే అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. హలో హలో, ప్రేమ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఎవరు ఫోన్లో?
ఆ, మోపిదేవి ఎస్ఐ. ఇమీడియట్ గా రావాలని అంటున్నారా, లేదంటే అరెస్ట్ చేస్తామని, పోలీస్ కేసు అవుతుందని అంటున్నారు. రమ్మన్నప్పుడు వెళ్దాం, దానికెందుకు అంత టెన్షన్ పడ్డాం? అది కాదురా, అసలు ఏ కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి రమ్మంటున్నారో, ఏమవుతుందో ఏంటో అని చాలా భయంగా ఉందిరా. మన వైపు తప్పే ఉంది, మనం భయపడ్డానికి ఏం పర్లేదు. వెళ్దాం పద, ధైర్యంగా వెళ్ళొద్దాం పద. ఆ, రా రా. చెప్పండి కాబోయే ఎస్ఐ మేడం గారు. అక్క, నేను ధీరజ్ అర్జెంటుగా మోపిదేవికి వెళ్తున్నాం. మోపిదేవినా? ఎందుకు? ఎస్ఐ గారు ఫోన్ చేసి సరిగ్గా మీరు స్టే చేసిన రోజే ఆ లాడ్జ్లో ఒక నేరం జరిగింది. ఆ కేసుకు సంబంధించి మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. మీరిద్దరే ఎందుకు వెళ్తున్నారు? నేను కూడా వచ్చేదాన్ని కదా. అంత టైం లేదక్కా, అర్జెంటుగా బయలుదేరి రమ్మని ఎస్ఐ గారు చెప్పారు. వదినా, నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి. సరే ధీరజ్, జాగ్రత్త. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయండి, ఓకేనా? సరే వదినా. సరే అక్క. ఉమ్. ఏంటే ఏదైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేయమని చిన్నోడికి చెప్తున్నావు, ఏమైంది? మోపిదేవి నుంచి ఎస్ఐ గారు కాల్ చేశారంట. మోపిదేవి నుంచా? ఉమ్. ఎందుకంట? సరిగ్గా మీరు స్టే చేసిన రోజే ఆ లాడ్జ్లో